Into stealth గాయ్స్, మన ఫ్రీ ఫైర్ బాబాయ్ గ్లైడర్ రిటర్న్ ఇచ్చినప్పటి నుంచి ఈ ట్రిక్ అయితే చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది. ఈ వీడియోలో ఈ ట్రిక్ నిజంగా వర్క్ చేస్తుందా లేదా అని మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తానికైతే మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మన గోస్ట్ స్కిల్ అయితే పెట్టుకుని నేను బీఆర్లోకి వచ్చేసాను. దిగడం క్లాక్ టవర్లో అయితే దిగాను. క్లాక్ టవర్లో గ్లైడర్ ఉండిద్ది అనుకున్నాము గైస్, మొత్తం దిగాము. అసలు లిటరల్లీ మాకైతే గ్లైడర్ కూడా కనపడలేదు. క్లాక్ టవర్లో ఎక్కువగా టోకెన్స్ అయితే మామూలు దొరకలేదు గైస్ మాకు. ఇంకా చేసేది ఏమి లేక ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాం. మేము మా ఫ్రెండ్స్ అక్కడ సెట్ చేయడం అయితే మొదలు పెట్టాం. క్లాక్ టవర్లో దొరికినట్టే ఫ్యాక్టరీలో కూడా టోకెన్స్ తప్ప మాకేం దొరకలేదు. ఇంకా లేట్ చేయకుండా పోచినాక అయితే వెళ్ళిపోయాం. మొత్తం తిరుగుతూనే ఉన్నాం గైస్. ఫైనల్గా మనకి గ్లైడర్ అయితే దొరికేసింది, అది పోచినాక్లో. ఇంకా లేట్ చేయకుండా ట్రిక్ అనేది ట్రై చేద్దామని చెప్పి సిమెంటెడ్ హౌస్కి అయితే బయలుదేరిపోయాం. సిమెంటెడ్ హౌస్కి వచ్చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా ట్రిక్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి క్యారెక్టర్ స్కిల్ అయితే నొక్కేసాను. ఇంకా జంప్ చేసి గ్లైడర్ అయితే నొక్కేసాను. ఇంకా చూడండి గాయస్, లిటరల్లీ ఈ క్యారెక్టర్ అను గ్లైడర్ కూడా రెండు అయితే ఇన్విజిబుల్ అయిపోయినాయి. ఇంకా ఎనిమీస్కి మనం కనపడే ఛాన్స్ అయితే అసలు ఉండదు. నాకైతే ఈ ట్రిక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. మీకు తెలిసిన ట్రిక్ ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ట్రిక్ చేసి చూపిస్తాను గైస్.